స్మార్ట్ న్యూస్ బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల పొడవున ఉన్న శోభాయాత్రకు పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలితో పాటు వివిధ విభాగాల్లో అధికారులు ఇప్పటికే పలుమార్లు నేరుగా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో బాలాపూర్ వినాయకుడిని మధ్యాహ్నం 1 గంట కన్నా ముందే చార్మినార్ దాటించేసి సాయంత్రం 4 గంటలకల్లా నిమజ్జనం జరిగేలా పోలీసుల వ్యూహం సిద్ధం చేసుకున్నారు. బాలాపూర్ గణేష్ తెలుగు రాష్ట్రాల్లో ఈ గణేష్ కు ఉండే ప్రత్యేకత వేరనే చెప్పాలి. హైదరాబాద్లోని బాలాపూర్లో కొలువు తీరే ఈ గణేశుడు చాలా స్పెషల్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకు ఎంత ప్రత్యేకత ఉంటుందో ఆయన లడ్డూకు అంతకంటే ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది ఆ లడ్డూ ధర అంతకంతకు పెరుగుతూ ఆకాశం వైపు పరిగెడుతూనే ఉంటుంది. గత ఏడాది ఏకంగా 30 లక్షల 1,000 రూపాయలు పలికింది ఈ గణేశుడి లడ్డూ ధర. 30 ఏళ్ల క్రిందట తొలిసారి 450 రూపాయలు పలికిన ఈ లడ్డు ప్రతి ఏడాది ఇంతింతై వడిదింతై అన్నట్టుగా పెరుగుతూనే వస్తుంది. బాలాపూర్ విఘ్నేశుడి లడ్డూను దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. ఈ లడ్డు ఎంతో మహత్యం కలిగిందిగా భావిస్తూ ఉంటారు భక్తులు. ఈ లడ్డూను దక్కించుకోవటం అదృష్టంగా భావిస్తారు. ఒక్కసారి ఈ లడ్డూను దక్కించుకుంటే తమ జీవితాలు మారిపోతాయనేది వారి యొక్క నమ్మకం. అందుకే పోటాపోటీగా ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటారు. బాలాపూర్ లైవ్ అప్డేట్స్ ను అందించడానికి మా కొలీగ్ రాధిక అక్కడ సిద్ధంగా ఉన్నారు. రాధిక, చెప్పండి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఏ టైంకి వేలంపాట స్టార్ట్ అవ్వబోతోంది? అప్డేట్స్ ఏంటి? రైట్ సర్తాజ్, ఇప్పుడు బాలాపూర్ గణేష్ మండపం నుంచి జస్ట్ ఇప్పుడే గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనానికి శోభాయాత్రకు తరలిస్తున్నారు. మీరు ఆ దృశ్యాన్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. మొదట ఈ విగ్రహానికి శిరస్సు మీద ఉన్న బాలా గణేశుడిని శివుడి ప్రతిమను తొలగించారు. తర్వాత ఇప్పుడు గణేష్ విగ్రహాన్ని కూడా వెహికల్ మీదకి తరలిస్తున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు. 21 అడుగుల ఎత్తులో ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క కిరీటమే 7 అడుగులుగా ఉంది. సో ఫస్ట్ రెండింటిని మనం సమన్వయం చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని తీయడము కష్టం కాబట్టి, ఎందుకంటే కిరీటం డిటాచ్డ్గా ఉంది కాబట్టి ఫస్ట్ కిరీటాన్ని తొలగించి తర్వాత విగ్రహాన్ని ఇప్పుడు వెహికల్ మీదకి తరలిస్తున్న దృశ్యాల్ని మీరు చూడొచ్చు. సో కొద్దిసేపట్లోనే శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. సో బాలాపూర్ గ్రామంలో ఈ శోభాయాత్ర కొనసాగనుంది. భారీ గణేశుడు కాబట్టి ఇప్పటికే ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందుగానే ఇక్కడ శోభాయాత్ర జరిగే రూట్నంతా కూడా క్లియర్ చేసుకున్నారు. ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో శోభాయాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. సో ఇంకో ఒక 9-9:30 ఆ టైంకి బొడ్రాయి వద్దకు ఈ శోభాయాత్ర చేరుకుంటుంది. అక్కడ చేరుకోగానే వేలంపాట అయితే మొదలవబోతుంది. లాస్ట్ ఇయర్ అయితే 30,01,000 రూపాయలకి లడ్డు వేలంపాట ధర పలికింది. మరి ఈ సంవత్సరం ఎంత ధర పలుకుతుంది అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఒకసారి విగ్రహాన్ని వెహికల్ మీదకి తరలిస్తున్న దృశ్యాలు మీరు ఒకసారి చూస్తే లడ్డూని గణేశుడి ఎడమ చేతిలో ఉన్నటువంటి లడ్డూని ఫస్ట్ తొలగించారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు, ఆ లడ్డూ చాలా సెంటిమెంట్గా భావిస్తారు కాబట్టి కింద పడిపోకూడదు అని ముందుగానే తొలగించారు. ఒక్కసారి మళ్ళీ వాహనం మీదకి గణేశుడిని తరలించాక మళ్ళీ ఆ ప్రసాదాన్ని గణేశుడి చేతిలో పెట్టి ఈ శోభాయాత్రను అయితే కొనసాగిస్తారు. సో కాలనీ వాసులంతా కూడా గణేశుడి విగ్రహం ముందు పూజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొబ్బరికాయ కొట్టి మళ్ళీ గణేశుడికి ప్రతి ఇంటి ముందు కూడా మంగళహారతులు ఇస్తారు భక్తులు. సో భక్తులందరి కళ్ళల్లో కూడా ఇక్కడ భక్తి, ఉత్సాహం, సంప్రదాయాలు అన్నీ కూడా మేళవించి కనిపిస్తున్నాయి. ఇక మరికొద్ది సేపట్లో శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. సో విగ్రహాన్ని ఇప్పుడు పూర్తిగా వాహనం మీదకి తరలించేస్తారు.
ఇక శోభాయాత్ర మొదలైన తర్వాత భక్తులందరూ కూడా వాళ్ళ పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఇంటింటి ముందు కూడా గణేశుడికి పూజలు నిర్వహించి బాయ్ బాయ్ గణేశ, మళ్ళీ వచ్చే సంవత్సరానికి తిరిగి రావయ్య వజ్ర గణపయ్య అంటూ కూడా ఆ గణేశుణ్ణి సాగనంపుతారు. సో ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ దర్శించుకునే భక్తులు కూడా ఇంకా వస్తున్నారు. బాలాపూర్ గణేశుడి నిమజ్జన వేడుకను చూడడానికి కూడా ఇంకా భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. పోలీసులు కూడా వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కోసం కూడా సెపరేట్ స్థలాన్ని కేటాయించారు. సో ఒక 1 కిలోమీటర్ ముందే పార్కింగ్ చేసి వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసి కూడా భక్తులందరూ కూడా నడిచి వచ్చి ఇక్కడ గణేశుని దర్శించుకుంటున్నారు. ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. సో పూజల అనంతరం గణేశుని శోభాయాత్రకు సిద్ధం చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక ఆలయ నమూనాతో గణేశుడి మండపాన్ని సిద్ధం చేయడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే మండపం ప్రతిసారి కూడా ఒక కొత్త ఆలయ నమూనాలో నిర్మిస్తారు. ఇక్కడ గతంలో చూసుకుంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇండియాలో చాలా ఫేమస్ అయినటువంటి పుణ్యక్షేత్రాలు అయినటువంటి కైలాసగిరి, బద్రీనాథ్, రామేశ్వరం, అయోధ్య రాముడు అంటే 2024లో అయోధ్య రాముని ఆలయం కూడా ఇనాగ్రేట్ అయింది. కాబట్టి అయోధ్య రాముని ఆలయం ఆలయ నమూనాతో 2024లో చేశారు. ఇప్పుడు ఈ ఏడాది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో గణేష్ మండపాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా ఈ 11 రోజుల్లో స్వామివారిని దర్శించుకున్నట్టుగా కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు. స్వామివారికి ఎంతో ప్రత్యేకమైన పూజలు చేశామని చెప్తున్నారు. ఒకసారి విగ్రహ మనం ప్రత్యేకతలు కూడా చూసుకుంటే లడ్డు అనేది మనకి 15 సంవత్సరాల నుంచి ఉమామహేశ్వరరావు గారు తయారు చేసి ప్రసాద వితరణ చేస్తున్నారు బాలాపూర్ గణేష్కి. ఈ సంవత్సరం 21 కేజీల లడ్డూని తయారు చేసి వెండి పళ్ళెంలో సమర్పించారు. తర్వాత గణేశుడికి వేసే ఆ ద్యంద్యం కూడా చాలా ప్రత్యేకమైనది. విశ్వ బ్రాహ్మణులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ద్యంద్యాన్ని అల్లి స్వామివారికి సమర్పిస్తారు. సో భారీ విగ్రహం కాబట్టి చాలా స్లోగా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా అందరూ సహకారంతో సమన్వయంతో ఆ గణేశుణ్ణి వాహనం మీదకి తరలించి శోభాయాత్రకు సిద్ధం చేస్తున్నారు. సో శోభాయాత్రకు వెహికల్ కూడా సర్వం సిద్ధమైపోయింది. సో చాలా చక్కగా అలంకరించారు వాహనాన్ని కూడా. శోభాయాత్ర జరిపే వాహనాన్ని కూడా చాలా చక్కగా పూలతో అలంకరించారు. సో ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో సమన్వయంతో చాలా జాగ్రత్తగా గణేశుడి విగ్రహాన్ని వాహనం మీదకి తరలించి మరి కాసేపట్లో శోభాయాత్రనైతే స్టార్ట్ చేయబోతున్నారు. ఇక హైదరాబాద్ అంతటా కూడా గణేష్ చతుర్థి ఈ సంవత్సరం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బాలాపూర్ గణేష్ కూడా ఏమాత్రం తగ్గలేదంటూ కూడా చాలా స్పెషల్గా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా స్వర్ణగిరి ఆలయ నమూనాన్ని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ చంద్రగ్రహణం అంటే ఇప్పుడు రేపు చంద్రగ్రహణం ఉండడంతో ఆ రోజైతే నిమజ్జనం చేయకూడదు అని వేద పండితులు చెప్తున్నారు. సెప్టెంబర్ 6, 8 అంటే ఈ రోజు మిస్ అయితే సోమవారం చేసుకోవాలి, లేదంటే 12వ తేదీల్లో నిమజ్జనం చేసుకోవచ్చు అంటూ కూడా పండితులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ అంతటా కూడా పరిస్థితి చూసుకుంటే పర్యావరణ హిత నిమజ్జన ఏర్పాట్లపైన జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక్కడ బాలాపూర్ గణేష్ దగ్గర కూడా శోభాయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. రైట్ సర్తాజ్. అయితే రాధిక ఎగ్జాక్ట్లీ ఇటు బాలాపూర్ గణేష్ 4 o'clock వరకు చార్మినార్ దగ్గరకు చేరుకునేటట్టు ఇప్పటికే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ రూట్ మ్యాప్ విధంగానే ఇటు బాలాపూర్ గణేష్ కదిలే అవకాశాలు ఉన్నాయి అనుకోవాలా? అక్కడ అసలు జనాల సిచ్యువేషన్, భక్తుల సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంతమంది అక్కడ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవాలి? బందోబస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్, ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా సుమారు 500 మంది బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందాక మనం బిగ్ టీవీతో రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా బిగ్ టీవీతో ఆయన ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దాని మీద కూడా ఆయన మాట్లాడారు. సో సుమారు 500 మంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఆకతాయిలకు కూడా వాళ్ళు ఎటువంటి ఘటనలకు చోటు చేసుకోకుండా ఆకతాయిల ఆట కట్టించే విధంగా కూడా ఇక్కడ షీ టీమ్స్ని ఏర్పాటు చేసినట్లుగా అయితే ఆయన చెప్పారు. సో రూట్ మ్యాప్ అంతా కూడా ఒక 3-4 రోజుల ముందే వచ్చి ఇక్కడ కలెక్టర్ హరిచందన అలాగే
సిపి సుధీర్ బాబు అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లన్నిటినీ కూడా పరిశీలించారు. రూట్ మ్యాప్ అంతటా కూడా మనకి కేబుల్ వైర్లు ఉన్నా కానీ ఇప్పుడు విద్యుత్ ఘటనలు అంటే గణేష్ చతుర్దశి ముందు కూడా మనకి 2-3 విద్యుత్ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి అలాంటి ఘటనలు కూడా జరగకుండా ఇక్కడ శోభాయాత్ర సాగే రూట్ మ్యాప్ అంతటా కూడా కేబుల్ వైర్లను తొలగించడం అయితే జరిగింది. ఇంకా పార్కింగ్ వద్ద కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్టుగా అంటే పార్కింగ్ ఇక్కడ వెహికల్స్ మొత్తం క్లాష్ అవ్వకుండా సపరేట్గా 1 కిలోమీటర్ ముందుగానే పార్కింగ్ని కూడా ఏర్పాటు చేసి అక్కడే పార్కింగ్ చేసి భక్తులందరూ నడిచి వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినట్టుగా మనకి సుధీర్ బాబు కూడా బిగ్ టీవీకి తెలిపారు. సో మొత్తంగా అయితే ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే తమ వంతు 100% ప్రయత్నం చేశామని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ విగ్రహం తరలిస్తున్నప్పుడు కూడా మీరు చూడొచ్చు పోలీసులందరూ కూడా భారీగానే మోహరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే పోలీసులు అందరూ కూడా చక్కటి కోఆర్డినేషన్తో విగ్రహాన్ని శోభాయాత్రకైతే సిద్ధం చేస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో శోభాయాత్ర అయితే ప్రారంభమవుతుంది. బొడ్రాయి వద్దకు చేరుకోగానే 9-9:30 నుంచి అంటే ఆన్ టైమే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఆన్ టైమే వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా 9:30కు అంటే ఇప్పుడు 7:15కి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి 9-9:15 లోపు బొడ్రాయి వద్దకు గణేశుని శోభాయాత్ర చేరుకుంటుంది. చేరుకోగానే అక్కడ వేలంపాటని మొదలు పెడతారు. సో ఇప్పుడు వెహికల్ మీద కూడా వాహనం మీద గణేశుణ్ణి తరలించిన తర్వాత లడ్డూను కూడా తిరిగి గణేశుడి చేతిలో పెడతారు. సో అక్కడ మళ్ళీ వేలం పాట పాడే వాళ్ళు కూడా పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. అప్లికేషన్లు కూడా ఇంకా మెయిన్గా అయితే ఒక 3-4 వచ్చాయని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. సో వాళ్ళంతా గణేశుడి లడ్డూని దక్కించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నారు. సో ఇక్కడ బాలాపూర్ గణేష్ లడ్డూని దక్కించుకున్న వాళ్ళు ఇక్కడ బాలాపూర్ గ్రామం అంతటా కూడా పంచిపెడతారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. సో ఆ విధంగా లడ్డూని దక్కించుకున్నా కూడా మా అందరికీ మంచి జరుగుతుందని ఇక్కడి గ్రామస్తులు అయితే భావిస్తున్నారు. సో మొత్తంగా అయితే మీరు చూస్తున్నారు శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది మరికొద్ది నిమిషాల్లో. సో శోభాయాత్ర బొడ్రాయి వద్దకు చేరుకోగానే వేలంపాట మొదలవుతుంది. ఈ సంవత్సరం ఎవరు దక్కించుకోబోతున్నారు అన్న ఉత్కంఠ అయితే ఇక్కడ అందరిలోనూ నెలకొంది సర్తాజ్. ఇక్కడ సిచ్యువేషన్ సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ రాధా. దర్శనమిచ్చినదే